మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన మరో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం నాటకమని పోలీసులు తేల్చారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన అనంతరం అమీర్పేటలోని స్నేహితురాలి గదిలో అతిగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. రక్త పరీక్షల్లో ఎలాంటి విష పదార్థం లేదని తేలడంతో సానుభూతి పొందేందుకే ఈ నాటకం ఆడారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఉదయ్ సూసైడ్ నోటు సోషల్ మీడియా పోస్టుల ద్వారా పేర్కొనగా అధికారులు అంతర్గత కమిటీతో విచారణ వేగవంతం చేశారు. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో చోటు చేసుకున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యానికి పాల్పడి ఆసుపత్రి పాలైనట్లు సోమవారం రోజంతా జోరుగా ప్రచారం జరిగింది. అయితే దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది కేవలం కేసు నుంచి దృష్టి మళ్లించడానికి, ప్రజల నుంచి సానుభూతి పొందడానికి ఆడిన నాటకమని అనుమానిస్తున్నారు. అకాడమీలో తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే. కేసు నమోదైన విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆదివారం నగరంలోని అమీర్పేటలో ఉన్న తన స్నేహితురాలి గదికి వెళ్ళాడు. అక్కడ ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం సేవించడంతో స్పృహ తప్పి పడిపోయాడు. సోమవారం ఉదయం ఎంత లేపినా నిద్రలేకపోవడం, మంచం పక్కన ఉన్న శానిటైజర్ సీసా మద్యం బాటిళ్లను చూసి అతడు ఆత్మహత్యాయత్నం చేశాడని భావించి సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి ఇతర స్నేహితులు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించిన వైద్యులు అతడి రక్త నమూనాలను ల్యాబ్కి పంపారు. నివేదికలో రక్తంలో ఎలాంటి విషపూరిత పదార్థాలు లేవని, కేవలం అధిక మోతాదులో మద్యం సేవించడం వల్లే స్పృహ కోల్పోయాడని స్పష్టమైంది. ఈ పరిణామాల మధ్య ఉదయ్ కృష్ణారెడ్డి మద్యం మత్తులోనే ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కేవలం నిరాధారమైనవని, సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్తో తనకు ఏడాది కాలంగా సత్సంబంధాలు, స్నేహం ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నాడు. తమ ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్, ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఇప్పటికే ఆమె భర్తకి పంపినట్లు కూడా తెలిపాడు. తన ఆత్మహత్య యత్నానికి సదరు మహిళతో పాటు మరో 4 కారణమని ఆరోపించాడు. అటు ఉదయ్ సోదరుడు ప్రణయ్ కూడా తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మరోవైపు ఈ కేసులో తీవ్రత దృష్ట్యా జాతీయ పోలీస్ అకాడమీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అకాడమీ ప్రాంగణంలో జరిగిన ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించి ఉదయ్ కృష్ణారెడ్డిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అత్తాపూర్ పోలీసులు అకాడమీ అధికారులతో సమావేశమై ఘటన జరిగిన రోజుల్లోనే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితుడి కాల్ డేటా, వాట్సాప్ చాట్లను విశ్లేషించడం ద్వారా వాస్తవాలను వెలికి తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.